అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ దిబ్బ రొట్టె. ఇది ఇడ్లీ పిండితో చేస్తున్నానండి. దోశల పిండితో కూడా చేయొచ్చు, కానీ నేను ఈరోజు ఇడ్లీ పిండితో చేస్తున్నాను. ముందుగా ఇడ్లీ పిండి అండి ఇది. దానిలో కొంచెం ఒక అర స్పూను మిరియాల పొడి వేసాను. తర్వాత తగినంత సాల్ట్ వేసి కలపాలండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. కొంచెం తక్కువ ఆయిలే పడుతుంది చేసుకోవటానికి. ఇది రొట్టె చాలా టేస్ట్ ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు సాల్ట్, మిరియాల పొడి వేసాను కదా, ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేయాలండి, రుచి బాగుంటుంది. జీలకర్ర కూడా వేసి కలపాలి పిండిని మొత్తం. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెం మందంగా వేసుకున్నా కూడా లోపల ఉడుకుతుందండి. కొంచెం సిమ్లో పెట్టి వండాలి. ఇది అంటే మనం వేసుకునే దాన్ని బట్టి ఒక 20 నిమిషాల దాకా కూడా పడుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడయ్యాక ఈ కలిపిన మిశ్రమం ఉంది కదా, ఇడ్లీ పిండి, అది వేస్తున్నాను. దిబ్బ రొట్టి చాలా హెల్త్కి కూడా మంచిదండి. ఈ సమ్మర్లో మామూలు దోశలకైతే కొంచెం ఆయిల్ ఎక్కువ ఇది వేసుకుంటాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయటానికి కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఇంకా లైక్స్ పెరగాలండి. ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి. కామెంట్స్ పెడితే నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. మీరు చేసే కామెంట్స్ని బట్టే ముందుకు వెళ్ళటానికి ఇదిగా ఉంటుందండి ఈ ఛానల్ అనేది. ఇలా మరోవైపుకి తిప్పుకోవాలండి, ఎర్రగా వేగిపోతుంది. అయిపోయిన తర్వాత మరో వైపు కూడా ఒక పావు గంట సేపు ఉంచాలండి. ఇదివరకు అమ్మవాళ్ళు సమ్మర్లో మినుములు వచ్చేవి కదండి, మార్చి అలాగా. ఈ కొత్త పప్పు వచ్చినప్పుడు ఇడ్లీ పిండి మామూలుగా బీపి రవ్వ కలుపుని కూడా వేస్తారు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదివరకు మినుముతో చేసినవి ఏదైనా కూడా బలమైన ఆహారం కదండి. ఇదివరకు అమ్మవాళ్ళు ఎక్కువ శాతం చేసేవాళ్ళు. దీన్ని రకరకాలుగా చేస్తారండి. ఇదివరకు పెద్ద ఇత్తడి గిన్నెల్లో వేసేవాళ్ళు, కొంచెం చాలా మందంగా కూడా వచ్చేవి. ఇప్పుడు నేను చిన్నది ఒకటే ఏంటండి వేసింది. దీన్ని ఇప్పుడు అయిపోయింది కదా, పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, దాంతో ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమేను. కామెంట్స్ చేయండి, ఎలా ఉన్నాయో నా వీడియోస్ తెలుస్తాయి. ఇంకా మరిన్ని చేయటానికి కూడా నాకు ఇంట్రెస్ట్ కలుగుతుందండి. ఈ వీడియో మార్నింగే చేస్తున్నానండి. పక్షుల అరుపులు, కాకుల గోల కూడా బాగా ఉంది. అయిపోయిందండి దిబ్బ రొట్టి ఇడ్లీ పిండితోటి. చాలా బాగా వచ్చిందండి. సమ్మర్లో ఆయిల్ ఫుడ్ కొంచెం తక్కువ తీసుకోవాలండి. ఇంట్లో వండిన వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బయట ఫుడ్ కన్నా కూడా ఇడ్లీ ఎక్కువ శాతం నూనె తక్కువగా ఉన్న పదార్థాలను తీసుకుంటే మంచిదండి హెల్త్కి కూడా. అయిపోయిందండి ఈ దిబ్బ రొట్టి. ఇలా సర్వ్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.